వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆధార్ కార్డు కొత్త రూల్స్ అంటే 2026 నుంచి కూడా ఈ నిబంధనలు అందరూ కూడా తెలుసుకోవాల్సిందే. దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు అనేది కూడా ఎంత ముఖ్యమైపోయిందో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. మన దేశంలో ఏ సేవలు పొందాలన్నా ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం లేనిదే ఏ పని కూడా జరగదని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు పొందటం దగ్గర నుంచి కూడా బ్యాంకు అకౌంట్ వరకు కూడా ప్రతి పనికి ఆధార్ అనేది కూడా తప్పనిసరి చేసింది. అయితే ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆధార్ కార్డు విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఇప్పటికే ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చింది. అయితే ప్రజలు సులభతరంగా ఆధార్ సర్వీసును వినియోగించుకోవడంతో పాటుగా దుర్వినియోగం కాకుండా పారదర్శకత కోసం కూడా కాలానుగుణంగా ఇక్కడ యుఐడిఏఐ కొత్త రూల్స్‌ని కూడా ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే 2026 నుంచి కూడా ఆధార్ కొత్త నియమాలను కూడా అమల్లోకి వచ్చాయి. అవేంటనేది గనక మనం మీకు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. 2026 నుంచి కూడా మీ ఆధార్ కార్డ్‌లో పేరు, పుట్టిన తేదీ, అలాగే ఫోటోగ్రాఫ్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా సరైనటువంటి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఎలాంటి కఠిన నిబంధనలు లేవు. దీంతో ఎవరైనా సులువుగా మార్చుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆధార్ దుర్వినియోగం జరగకుండా చూసేందుకు ఈ ఏడాది నుంచి కూడా ఇక్కడ మరింత కఠినతరంగా రూల్స్‌ని తీసుకొచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ మార్చుకోవాలంటే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, బ్యాంక్ అకౌంటు లేదా స్టేట్మెంటు లేదా బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్కు ఇలాంటి వాటివి ఉంటే మార్చుకునేటువంటి అవకాశం ఉండేది. ఇక పేరు లాంటివి మార్చుకోవాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, పెన్షన్ కార్డు, ప్రభుత్వ ఆరోగ్య పథకం కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఎన్ఆర్‌జీఏ ఉపాధి కార్డులు, లింగ మార్పిడి గుర్తింపు కార్డులు లేదా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫోటోతో కూడినటువంటి గుర్తింపు కార్డులు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోండి. మీ ఆధార్‌లో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇవి ఉండాలని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కఠినతరం చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.